నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు। డిసెంబర్ 7న జిల్లాకు రాక హెలిప్యాడ్ సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకట మురళి, సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్। చీరాల వైకుంఠపురంలోని 6వ కాలనీ నివాసుల ప్రాంతాన్ని సందర్శించిన చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు। కాలనీ నివాసుల సమస్యలపై ఆరా। చీరాలలో నుంచి అవధూత స్వామిజీ ఆశ్రమాన్ని సందర్శించిన సినీ హాస్య నటుడు కృష్ణ భగవాన్। స్వామిజీకి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాల స్వీకరణ। రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు। డిసెంబర్ 7వ తేదీన సీఎం చంద్రబాబు తొలిసారిగా బాపట్ల జిల్లాకు రానున్నట్లు సమాచారం అందిందన్నారు। బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారని కలెక్టర్ స్పష్టం చేశారు। సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో బాపట్ల పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు। ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ స్థలాన్ని, పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు। హెలిప్యాడ్ కోసం పోలీస్ కవాతు మైదానం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని క్రీడా మైదానాన్ని పరిశీలించారు। తదుపరి పాఠశాలకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశ ప్రాంతాలను పరిశీలించారు। ఏ రంగంలోనైనా ఉన్నతంగా ఎదిగిన పూర్వ విద్యార్థుల్ని తప్పనిసరిగా పిలిపించి విద్యార్థులతో మాట్లాడించాలన్నారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ పండుగ వాతావరణంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలన్నారు। ముందస్తుగా విద్యార్థుల ప్రోగ్రెస్ పై చర్చ జరపాలన్నారు। తదుపరి విద్యార్థులతో రంగవల్లి కార్యక్రమం టగ్ ఆఫ్ వార్ నిర్వహించాలని సూచించారు। మధ్యాహ్నం శుభదిన భోజన నిర్వహణ మెను పాటించాలన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన జయప్రదం చేయడానికి అందరూ సమన్వయంతో సహకరించాలన్నారు। దీనికి సంబంధించి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రాష్ట్రంలో ఒక స్కూల్లో హాజరవుతారు। ఆ ప్రాబబ్లీ అది కూడా మన దగ్గరే ఉన్నట్టుగా ఉంది, ప్రాబబ్లీ కాదు ఆల్మోస్ట్ మన దగ్గరే ఉన్నట్టుగా ఉంది। సో అది ఎక్కడైతే జరుగుతుందో దానికి సంబంధించి నేను, జాయింట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్। అది ఆనరబుల్ సీఎం గారు అటెండ్ అయ్యేది ఎక్కడైతే ఉంటుందో అది మేము మనందరం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మేము చూసుకుంటాం। సో మీకు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ఎంఈఓస్ మరి ముఖ్యంగా అండ్ అదర్ మండల్ లెవెల్ ఫంక్షనరీ అండ్ స్కూల్ లెవెల్ టీచర్స్, హెచ్ఎంస్ మీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డిసెంబర్ 7న మనం ఈ ప్రోగ్రామ్ని యాక్టివ్గా చేయాలి, పకడ్బందీగా చేయాలి। రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయితే మనకు కోరుకుంటుందో అంత బాగా చేయాలి। ఈ ప్రోగ్రామ్ని ప్రతి స్కూల్లో చేయాలి। ఎలిమెంటరీ స్కూల్, ఇట్ ఈస్ అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ అప్ టు 10th క్లాస్ వరకు మనము అన్ని స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ చేయాలి। సింగిల్ టీచర్ ఉన్న దగ్గర చేయాలి, డ్యూయల్ టీచర్ ఉన్న దగ్గర చేయాలి, మల్టిపుల్ టీచర్స్ ఉన్న దగ్గర చేయాలి, అన్ని చోట్ల మనం ఈ ప్రోగ్రామ్ని చేయాలి। భోజనం అని చెప్పి ఆ రోజు మధ్యాహ్నం పండుగలాగా అక్కడ భోజనాలు కూడా చేస్తారు। సో ఆర్డబ్ల్యూఎస్ మీరు కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇన్ ఆల్ స్కూల్స్ మీరు కూడా చూసుకోవాలి। అట్లానే డిపిఓ ఈజ్ ద క్లీనింగ్ పార్ట్। రిమైనింగ్ మిడ్ డే మీల్స్ సంబంధించి మీరు సప్లైస్ అవి కూడా మీరు చెక్ చేసుకోండి। డిఎస్ఓ, సివిల్ సప్లైస్, తహసీల్దార్। బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశాల మేరకు చీరాల పట్టణంలోని వైకుంఠపురం 6వ కాలనీను చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ పలువురు అధికారులతో కలిసి ఆ కాలనీ వాసుల సమస్యలపై పరిశీలించారు। ఈ సందర్భంగా ఆ కాలనీ వాసులు నిత్యం ఆ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు। చీరాల పట్టణంలోని వైకుంఠపురం శ్మశాన వాటిక వద్ద నివాసముంటున్న 6వ కాలనీలోని నివాసముంటున్న కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు అందించి అన్ని విధాలు ఆదుకుంటుందని ఆర్డీఓ టి చంద్రశేఖర్ నాయుడు అన్నారు। శనివారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశాల మేరకు 6వ కాలనీని తహసీల్దార్ గోపీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ పలువురు అధికారులతో కలిసి ఆ కాలనీ వాసుల సమస్యలపై పరిశీలించారు। ఈ సందర్భంగా ఆ కాలనీ వాసులు నిత్యం ఆ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు। రాత్రి వేళలో గంజాయి తాగుతూ శ్మశానాలలో కొందరు తిరుగుతున్నారని, ప్రశ్నించినందుకు తమపై దాడి చేస్తున్నారని ఆరోపించారు। ఈ విషయంపై 1వ పట్టణ సీఐ శ్రీనివాసులు స్పందించి రాత్రి వేళలో రక్షక వాహనం తిరుగుతుందని, ఇలాంటి సమస్య ఏదైనా వెంటనే సమాచారం అందించాలని అన్నారు। ఈ నేపథ్యంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు శ్మశాన స్థలాల్లో దుర్భరమైన జీవితాలు గడుపుతున్న వారిని చూసి ఆయన చలించిపోయారు। దిక్కులేని దయనీయమైన స్థితిలో శ్మశానాల్లో బిడ్డలతో జీవిస్తున్నామని, తమ కిళ్ల స్థలాలు
పట్టాలు ఇవ్వాలని అక్కడి ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ విషయాలపైన ఆర్డీఓ స్పందిస్తూ కలెక్టర్ ఆదేశాల మేరకు తాము ఇక్కడికి రావడం జరిగిందని, ఇండ్లు లేక శ్మశానాల్లో జీవిస్తున్న వారికి ప్రభుత్వం నుండి ఇళ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పరంగా అందవలసిన అన్ని రకాల సంక్షేమ పథకాల్లో వీరిని భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ వి భగవాన్ దాస్ పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ ఉత్తర్వులకు అనుగుణంగా ఈరోజు సిఐ గారు, మున్సిపల్ కమిషనరు, కన్సర్న్ తహసీల్దార్తో ఈరోజు అరవ కాలనీ మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సమస్యలను కూలంకషంగా అందరితో చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చాము. ఇక్కడైతే వాటరు, రేషన్ అన్నీ వస్తున్నాయి, కానీ మెయిన్ హౌసింగ్ సమస్య అంటున్నారు. హౌసింగ్ సమస్య గురించి కలెక్టర్ గారితో నిర్ణయించి ఒకసారి డిస్కస్ చేసి మేము ఒకసారి డిసిషన్ తీసుకుంటాం. చీరాల పట్టణంలోని గాంధీనగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అవధూత స్వామిజీ ఆశ్రమాన్ని సినీ హాస్య నటుడు కృష్ణ భగవాన్ సందర్శించారు. ఈ క్రమంలో అవధూత స్వామికి నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీ అవధూత స్వామి వారిని దర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని సినీ హాస్య నటుడు కృష్ణ భగవాన్ అన్నారు. చీరాల పట్టణంలోని గాంధీనగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అవధూత స్వామిజీ ఆశ్రమాన్ని సినీ హాస్య నటుడు కృష్ణ భగవాన్ సందర్శించారు. ఈ క్రమంలో అవధూత స్వామికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ అవధూత స్వామి మహిమా కటాక్షం గురించి పెద్దలు చెప్తుండగా విన్నాము, కానీ స్వయంగా దర్శించుకోలేకపోయామని, కేవలం స్వామి దర్శనం కోసమే చీరాల ప్రాంతానికి వచ్చినట్టు ఆయన తెలియజేశారు. అవధూత స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సినీ హాస్య నటుడు కృష్ణ భగవాన్ని ఆశ్రమ పాలక వర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా స్వామివారి ప్రసాదాలను అందజేశారు. महाराज की जय। स्वामी महाराज की जय। ओम स्वामी श्री स्वामी अवधूत स्वामी ओम स्वामी श्री स्वामी अवधूत स्वामी ओम गुरु जय गुरु स्वामी ओम गुरु जय गुरु दत्त गुरु स्वामी नाइट अन्न ओम गुरु जय गुरु दत्त गुरु स्वामी जय गुरु स्वामी ओम स्वामी श्री स्वामी चीराल स्वामी ओम स्वामी श्री स्वामी चीराल स्वामी ओम स्वामी श्री स्वामी अवधूत स्वामी ओम स्वामी श्री स्वामी अवधूत स्वामी ओम गुरु भरद्वाज महाराज की जय। ओम साईनाथ जय गुरु भरद्वाज जय 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 ओम नारायण आदिनारायण ओम नारायण आदिनारायण ओम नारायण आदिनारायण ओम नारायण आदिनारायण श्री अवधूत स्वामी महाराज की जय।
చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు బెస్ట్ స్పోకెన్ ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్ అవార్డు పొందినట్లు కళాశాల సెక్రటరీ వడమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. బొంబాయికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రకటించిన నేషనల్ జియోస్పేటల్ అవార్డు 2024లో బెస్ట్ స్పోకెన్ ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్ అవార్డును సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు. జాతీయ స్థాయిలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును పొందడం కళాశాలకే గర్వకారణమని తెలిపారు. ఈ అవార్డును ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఒక కార్యక్రమంలో కళాశాల తరపున డాక్టర్ కె జగదీష్ బాబు అందుకున్నారు. ఆన్లైన్ లో విద్యార్థులకు వివిధ సాఫ్ట్వేర్ పాఠ్యాంశాలపై వీడియో పాఠాలను బోధించి వాటిపై జరిగిన పరీక్షల్లో కళాశాలలోని అత్యధిక విద్యార్థులు పాల్గొని ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా ఈ అవార్డును సాధించినట్లు తెలిపారు. బెస్ట్ స్పోకెన్ ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవార్డును పొందిన సందర్భంగా కళాశాల యాజమాన్యానికి డాక్టర్ టి.సి. సుబ్బారావు, డైరెక్టర్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. చీరాల పట్టణంలోని ఉడ్నగర్ లోని ప్రభుత్వ బాలికల వసతి గృహానికి దాత ప్రేమ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బాబురావు సహకారంతో విద్యార్థుల కోసం ఓ టీవీని వసతి గృహానికి అందించారు. మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రణాళికాబద్ధమైనటువంటి విద్య ద్వారా మంచి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని గుండె వైద్య నిపుణుడు డాక్టర్ బాబురావు అన్నారు. చీరాల పట్టణంలోని ఉడ్నగర్ లోని ప్రభుత్వ బాలికల వసతి గృహానికి దాత ప్రేమ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బాబురావు సహకారంతో విద్యార్థుల కోసం ఓ టీవీని వసతి గృహానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దాతల సహకారాన్ని విద్యార్థులు అందిపుచ్చుకొని విద్యారంగంలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ని, వార్డెన్ విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని ఫ్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన ఎన్సీసీ విద్యార్థులు ఎన్సీసీ డేని పురస్కరించుకుని చీరాల కోర్టు సముదాయంలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోని కోర్టు సముదాయంలో జడ్జీలతో కలిసి మొక్కలు నాటారు. ఎన్సీసీ ద్వారా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా అన్నారు. చీరాల పట్టణంలోని ఫ్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన ఎన్సీసీ విద్యార్థులు ఎన్సీసీ డేని పురస్కరించుకుని చీరాల కోర్టు సముదాయంలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే కోర్టు సముదాయంలో జడ్జీలతో కలిసి విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులను ఉద్దేశించి అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ నిషాద్ మాట్లాడారు. చట్టాలపై విద్యార్థుల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అలాగే అనేక చట్టాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు గాను వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,731 మంది భక్తులు దర్శించుకోగా 22,890 మంది ధనలీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీకి 3.94 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల తహసీల్దార్ గోపీకృష్ణ అధ్యక్షతన ఎస్టీల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అర్జీదారులు పలు సమస్యలపై తహసీల్దార్ కు అర్జీలు అందించారు.
ఎస్టీల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శుక్రవారం ఎస్టీల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల తహసీల్దార్ గోపీకృష్ణ అధ్యక్షతన ఎస్టీల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అర్జీదారులు పలు సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రాలందించారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణం కొరకు ఓ అర్జీ, ట్రైసైకిల్ కావాలంటే అర్జీ, పెన్షన్ మంజూరు చేయాలంటే మరో అర్జీ అందినట్టుగా మొత్తం 3 అర్జీలు అందినట్టు తహసీల్దార్ గోపీకృష్ణ స్పష్టం చేశారు. అందిన అర్జీలు పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి నెల 4వ శుక్రవారము ఎస్టీకి సంబంధించి స్పెషల్ గ్రీవెన్స్ సెల్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 3 అర్జీలను ఎస్టీ పీపుల్స్ తహసీల్దార్ కార్యాలయంలో ఇక్కడ దాఖలు చేయడం జరిగింది. అందులో ఒక దివ్యాంగురాలు తనకి 3 చక్రాల వాహనం కావాలి, ట్రైసైకిల్ కావాలి అని చెప్పేసి ఒక అర్జీని దాఖలు పరుచున్నారు. అలాగే డిబిఆర్సి తరఫున అర్హులైనటువంటి ఎస్టీ వాళ్ళకి హౌస్ సైట్స్ మరియు పెన్షన్స్ పంపిణీ చేయాలి అని చెప్పేసి వారి యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వారి యొక్క అర్హత మేరకు విచారణ జరిపేసి అర్హులైన వాళ్ళకి పెన్షన్స్ అలాగే ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చడానికి తగు చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియపరచడమైనది. నేటి వార్తలోని సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. నవంబర్ 23వ తేదీ 2024 ఉదయం 8:30 తూర్పు భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మరియు ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తూర్పు హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై నవంబర్ 25న వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. అంతేగాక ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోఫో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. లెబనాన్ రాజధాని బీరూట్ పై ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఓ బిల్డింగ్ నేలమట్టమైంది. దీంతో 11 మంది మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 8 అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైంది. అధిక జనాభా సాంద్రత కలిగిన బస్తా జిల్లాపై 5 మిస్సైళ్లతో అటాక్ జరిగింది. ఇజ్రాయెల్ దాడితో నగరంలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన పట్ల ఇజ్రాయెల్ మిలిటరీ ఎటువంటి ప్రకటన చేయలేదు. బస్తాకు ఎమర్జెన్సీ దళాలు చేరుకున్నాయి. భారీ స్థాయిలో పొగ కమ్ముకుంది. శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వారంలో 4వసారి బీరూట్ పై ఇజ్రాయెల్ అటాక్ చేసింది. సోమవారం జరిగిన దాడిలో హిజ్బుల్లా ప్రతినిధి మొహమ్మద్ హఫీద్ మృతి చెందారు. 2 దశాబ్దాల క్రితం గాంధీ నెహ్రూ కుటుంబ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి రికార్డు సృష్టించారు. కేరళలోని వయనాడులో లోక్సభ ఉప ఎన్నికల్లో సమీప అభ్యర్థిపై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన స్థానంలో పోటీ చేసి విజయాన్ని నమోదు చేసుకున్నారు. రాహుల్ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని దాటేసి రికార్డు సృష్టించారు. ప్రజాప్రతినిధిగా ఈ ప్రయాణం కొత్తేమో కానీ ప్రజల తరపున పోరాటం కొత్త కాదంటూ జనంలోకి తీసుకెళ్లారు ప్రియాంక. 30 ఏళ్ల గృహిణిగా పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయని ప్రియాంక తాజాగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. నేను ఫైటర్, మీ తరపున బలమైన గొంతుకనవుతా అని ఆమె చేసిన వ్యాఖ్యలే ప్రజల్ని ఆమె దగ్గరకు చేర్చాయి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఉభయ సభల్ని నిరవధికంగా వాయిదా వేశారు. అయితే బడ్జెట్ పై చర్చలో భాగంగా అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ ను వివరించారు. ఇందులో విజన్ 2027 కూడా ప్రకటించారు. అంటే 2027 నాటికి అమరావతి ఎలా ఉండబోతుంది, పోలవరం నిర్మాణ పరిస్థితి ఏంటనే దానిపై క్లియర్ కట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. అంతేకాకుండా డిసెంబర్ నుండి అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయని, 3 ఏళ్లలో అమరావతికి ఖచ్చితమైన రూపురేఖలు ఇస్తామన్నారు. 6, 9, 12, 30 నెలల చొప్పున భవనాల నిర్మాణానికి డెడ్ లైన్స్ తో పాటుగా 3 ఏళ్లలో 50,000 కోట్ల ఖర్చుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పోలవరం కూడా 2027 నాటికే పూర్తి జాతికి అంకితం చేస్తామని సభలో విజన్ 2047తో పాటే 2027 లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు వివరించారు. జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ఇండియా దేశీయ మార్కెట్లోకి స్పోర్ట్స్ సెడాన్ కారు F5 కారును ఆవిష్కరించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు 2వ ఇన్నింగ్స్ లో ఇండియన్ ఓపెనర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. వేగంగా స్కోర్ చేయకుండా చాలా ఓర్పుతో ఆసీస్ స్పీడ్ బౌలర్లను ఎదుర్కొంటున్నారు. ఇండియా 2వ ఇన్నింగ్స్ లో 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 రన్స్ చేసింది. జైస్వాల్ 38, రాహుల్ 29 రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు. ఇప్పటి వరకు భారత ఆధిక్యం 118 రన్స్ కు చేరుకుంది.
వార్తల్లో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఆ సమాచారాన్ని ఓసారి చూద్దాం. చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ పరిసర ప్రాంతాల్లో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చీరాల ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మిమ్మల్ని తనిఖీ నిర్వహించారు. అధికారులతో పాటు నాటు సారా తయారీకి వినియోగించే బెల్లం మూటను 2 వేర్వేరు ప్రాంతాల్లో సుమారు 450 లీటర్ల బెల్లం మూటను గుర్తించి అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా చీరాల ఎక్సైజ్ శాఖ సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాటు సారా తయారీ గాని విక్రయాలు కాని చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు. డిసెంబర్ 7న జిల్లాకు రాక హెలిప్యాడ్ సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి, సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్. చీరాల వైకుంఠపురంలోని 6వ కాలనీ నివాసితుల ప్రాంతాన్ని సందర్శించిన చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు. కాలనీ నివాసుల సమస్యలపై ఆరా. చీరాలలోని శ్రీ అవధూత స్వామిజీ ఆశ్రమాన్ని సందర్శించిన సినీ హాస్య నటుడు కృష్ణ భగవాన్. స్వామిజీకి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాల స్వీకరణ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.